ఈరోజు జరుగుతున్న సమావేశ ఉద్దేశం ఏంటి, ఫర్దర్గా ఈ తీసుకోబోయే కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈ యొక్క నా పేరు బేరా బాలకిషన్. నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీకి చైర్మన్. మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న ఉద్దేశం వల్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఏప్రిల్ 14వ తేదీన జీవో నంబర్ 99ని ప్రవేశపెట్టి మరి తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది ఉన్నటువంటి నా మాల సమాజానికి పూర్తిగా తడిబట్టతో గొంతు కోసే పద్ధతిలో మాల సమాజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే ఆలోచనతో పెద్దలుగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా మరి వర్గీకరణ అనేది చెయ్యండి, కానీ వర్గీకరణ శాస్త్రీయంగా చేయాలి. వర్గీకరణ అనేది శాస్త్రీయంగా జరగాలి. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పింది, మీకు ఏ పద్ధతులు చేయమని చెప్పింది? అదిగో తోక అంటే అదిగో పులిని కాదు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనాదిగా అంటే మా తరపు కాదు, మాకంటే ముందు తరం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మాలలందరూ కూడా మరి ఒక బాండెడ్గా పనిచేసే వాళ్ళు ఉండేది. ఇలా నీ చర్యల వల్ల రేవంత్ రెడ్డి గారు నీ పర్సనల్ ఎజెండా వల్ల ఇలా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నమాట. మరి ఈ మాల సమాజం పూర్తిగా నీ మీద వ్యతిరేకంగా ఉన్నమాట మరి పైన ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పైన వాళ్లకు చెప్పాలి. పెద్దలు ఖర్గే గారికి చెప్పాలి, పెద్దలు రాహుల్ గాంధీ గారికి చెప్పాలి, సోనియా గాంధీ గారికి చెప్పాలి. ఇక మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మా మీద తుపాకీ పెట్టి మా గొంతు మీద కాలు పెట్టేస్తే మేము ఏం చేయాలో చెప్పండి. ఎలా మాలలందరినీ కూడా మరి ఉద్యోగాలు రాకుండా, మాలలందరికీ కూడా విద్యార్థులకు భవిష్యత్తు నాశనం చేసే పద్ధతిలో మరి మాలలందరికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నట్టుంది. ఎక్కడ బట్టి గారు మరి పోటీ వస్తారో, ఎక్కడ మా వివేక్ గారు పోటీగా వస్తారో, మరి ఎక్కడ మా మాల నాయకులు నీకు ముఖ్యమంత్రికి పోటీగా వస్తారని చెప్పి తెలివిగా మా మాల మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎంతోనే ఆయన చేయితోనే ఆయన నోటితోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టించావు. మరి మా వాళ్ళందరినీ కూడా భయపెట్టించినావు. మా వివేక్ గారిని కానీ అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు భయపడతా ఉన్నారు మాట్లాడడానికి. ఎందుకంటే మీరంతా భయపెట్టించినారు, రాజకీయ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారని చెప్పి మీరంతా భయపెట్టిస్తున్నారు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇలా పదవులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పదవులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోవాలంటే మాల ఎమ్మెల్యేలారా, మాల మంత్రులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఇలా మన సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు గొంతు విప్పకపోతే, మనకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రజానీకానికి చెప్పకపోతే మాల జాతి పూర్తి కూడా మిమ్మల్ని మరి వెలేసే మాట వస్తుంది. అది రాకుండా చూసుకోవాలని చెప్పి మాల మంత్రులకు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా టెంపరీగా ఒక మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు, కానీ మనమందరం కూడా ఐక్యంగా ఉంటే ఈ మంత్రి పదవి కన్నా ఎక్కువ కూడా నీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. మంత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి. మరి అట్లనే ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఒక సిస్టమ్ ప్రకారం సెట్ చేస్తూ ఉన్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మాల సంఘాల జేఏసీ కమిటీలు వేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి అసెంబ్లీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను డైరెక్ట్గా మాకు జరిగిన అన్యాయాన్ని మీరు పరిశీలించండి అని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా వినతిపత్రం ఇస్తూ ఉన్నాం. మాల సంఘాల జేఏసీ తరఫున మొన్ననే సుధీర్ రెడ్డి గారికి ఇచ్చినాం. ఇప్పుడు అందరినీ కూడా కలవబోతూ ఉన్నాం. ఈ పండుగ తర్వాత ప్రతి నియోజకవర్గం కేంద్రంలో కూడా మరి పెద్ద ఎత్తున మాల సంఘాలను మొబిలైజ్ చేసి మరి అందరికీ కూడా ఒక్కసారి తీసుకొని వచ్చి మరి మాల సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడని చెప్పి అందరు ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం మాల సంఘాల జేఏసీ తరఫున. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి భవిష్యత్తులో ఏదైతే రోస్టర్ పాయింట్ మీరు విధించినారో ఇదేమన్నా న్యాయంగా కనబడుతుందా రేవంత్ రెడ్డి గారు? మీకేమన్నా న్యాయంగా కనబడుతుందా? అసలు చదివినావా? షమీమ్ అఖ్తర్ ఏం చెప్పిండో రిపోర్ట్లో, కమిషన్ ఏం చెప్పిందో మీరు విన్నారా? వినలేదు. మీరు కేవలం మాల జాతి మీద మా వివేక్ గారు ఎక్కడ అడ్డం వస్తారో, మా బట్టి గారు మీ ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ అడ్డం వస్తారో అని చెప్పి తెలివిగా తడిబట్టతోని గొంతు కోసే మాట చెప్పినావు. దీనికి రివెంజ్ అనేది ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా మాల జాతి ఊరుకునే ముచ్చటే లేదు. ఇక నీ కాంగ్రెస్ పార్టీలో నీకైతే ఎంట తిరుగుతూ ఉన్నారు మాల నాయకులు అందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు వెంటనే వర్గీకరణ చట్టానికి జరిగినటువంటి అన్యాయం మీద, మరి మిగతా 58 కులాలకు జరుగుతున్న అన్యాయం మీద మీరు వెంటనే మరి వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో సవరణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి మీ అందరికీ కూడా మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము కూడా బట్టి గారిని కలిసినాం, వివేక్ గారిని కలిసినాం, అదేవిధంగా జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారిని కలిసినాం, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినాం. అట్లనే మరి మొన్న అనేక మంది ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసినాం. మన ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారిని కూడా కలిసినాం, గుత్తా సుగంధ్ రెడ్డి గారిని కలిసినాం, దేశపతి శ్రీనివాస్ గారిని కలిసినాం,
సిరికొండ మధుసూనాచారి గారిని కలిసినాం. మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా మాల జాతి నిర్వీర్యమైపోతూ ఉన్నది. నా మాల బిడ్డలందరూ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని పట్నం బాట పట్టేటట్టు చూస్తావా, అడవి బాట పట్టేటట్టు చూస్తావా? రేవంత్ రెడ్డి గారు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది అని నేను మాల సంఘాల జేసీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాధతో చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీరు మా మీద ఎందుకండి కక్ష? మీకు అధికారం రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో బలంగా తయారు కావడానికి నీ వెనుక కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన మా నాయకులంతా కూడా ఎందుకు అన్యాయం చేస్తున్నారండి మీరు? మేమంటే మీకు అంత కక్ష ఉంటే చెప్పండి. తప్పకుండా ఏదో ఒక రోజు పిల్లిని రూమ్లో వేసి బంధించి వెంటబడితే తప్పకుండా పిల్లి గొంతు పడుతుందనే మాట రేవంత్ రెడ్డి గారు మీరు గ్రహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంటెలిజెన్స్ సోదరులారా, మీరు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద రాష్ట్రంలో మరి ఏదైతే ఈ ఉద్రిక్త వాతావరణం ఉన్నాయో మాల సమాజం దగ్గర తప్పకుండా మీరు కూడా తెచ్చుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. మీరు ఇలా బాధతో చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, ఇలా మాల సంఘాల జేసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతూ ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా డెలిగేషన్ చేయాలి వచ్చినారు. తప్పకుండా కార్యాచరణ మందాల భాస్కర్ గారు చైర్మన్ గారు ప్రకటిస్తారు. తప్పకుండా న్యాయం జరిగే వరకు తెలంగాణలో నా 40 లక్షల మంది మాల సమాజానికి 58 కులాలకు న్యాయం జరిగే విధంగా, ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, విద్యార్థులకు అన్యాయం జరగకుండా తప్పకుండా పోరాటానికి ఇలా ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. కాచుకో ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము మాల సంఘాలు జేసీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ధన్యవాదములు. జై భీమ్. చూశారుగా గ్రేటర్ హైదరాబాద్ బేర బాలకృష్ణన్న మాటల్లో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మనల్ని విన్నవించుకొని ప్రభుత్వం తక్షణమే ఈ వర్గీకరణ విషయంలోన ఏమన్నా అవకతవకలు జరిగితే దాన్ని నేను సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం PR తెలుగు టీవీ ద్వారా.